హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ సుమా చక్రవర్తి. వెల్కమ్ బ్యాక్ టు సుమా చక్రవర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే సమ్మర్ స్పెషల్ పెరుగు వడ అండి. అంటే సమ్మర్‌లో ప్రతి ఒక్కరు ఈ పెరుగు వడ చేసుకొని తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఈ పెరుగు వడ సాఫ్ట్‌గా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఈ పెరుగు వడ చేయడానికి మినపప్పుని ఒక 4-5 అవర్స్ నానబెట్టుకోవాలి. లేదంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ నానబెట్టిన మినపప్పుని కడుక్కొని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని వాటర్ ఏమీ లేకుండా మెత్తగా మనం గారెలకు ఎలా మిక్సీ పడతామో అలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే ఒక 2-3 స్పూన్స్ వాటర్ వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్‌లో వేసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ అంటే మన టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలపాలి. మామూలుగా మనం గారెలు వేసేటప్పుడు బాగా దాన్ని బీట్ చేస్తాం కదా! ఇప్పుడు దానికంత అవసరం లేదు. అందులో ఇంకా మనం బియ్యం పిండి కూడా వేస్తాము. ఇప్పుడైతే అవన్నీ వేయట్లేదు. అవన్నీ వేయకుండానే మనం గారెలైతే ఈజీగా చేయొచ్చు పెరుగులోకి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి ఒక బౌల్‌లో పెరుగు వేసి కొద్దిగా వాటర్ వేసుకొని జీలకొట్టి పక్కన పెట్టుకోవాలి. పెరుగు సాఫ్ట్‌గా చేసుకొని పెట్టుకోవాలనమాట. ఇప్పుడు మనం తాలింపు కోసం ఒక బౌల్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి అందులో తాలింపు గింజలు, మనం పచ్చిమిరపకాయలని కొద్దిగా తురిమి పెట్టుకోవాలి. అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పసుపు అవన్నీ వేసి అన్నీ వేగిన తర్వాత ఈ పెరుగులో వేసుకొని కలిపి ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగులో నుంచి ఒక 2 స్పూన్ల పెరుగుని తీసి వేరే బౌల్‌లో వేసుకొని అందులో ఈ మజ్జిగ చాలా పల్చగా అయ్యేటట్టు ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకొని ఆ నీళ్ళని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వడపిండిని మనం పక్కన పెట్టుకున్నాం కదా! అది తీసి బాగా కలిపి చెయ్యిని పూర్తిగా తడి చేసుకొని ఒక నిమ్మకాయ సైజంత పిండిని తీసి వడలాగా ఒత్తుకొని మనం ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారా? చేయితో మనం గారెలు కూడా ఇలానేనండి ఈజీగా చేయొచ్చు. ఇలా చేసుకొని ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్‌లో వేసేటప్పుడు మనం స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే మనం గారెలు వేయాలి. చూసారా? మనకి గారెలు ఎలా పొంగుతున్నాయో చాలా బాగా వస్తాయండి. మనం కొద్దిగా కలర్ చేంజ్ అయితే చాలు తీసి ఈ పల్చగా ఉన్న మజ్జిగలో వేసి ఒక 5 నిమిషాలు ఉంచి తర్వాత కొద్దిగా చేయితో ఇలా ప్రెస్ చేసి తీసి మనం వేరే బౌల్‌లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి. భలే టేస్టీగా ఉంటాయండి. ఈ సమ్మర్‌లో తింటే మాత్రం. ఆఫ్టర్‌నూను ఈ ఎండ టైంలో మాత్రం ఇవి చల్ల చల్లగా తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా హాఫ్ డే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పెట్టండి హ్యాపీగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొంతమంది దీన్ని పెరుగు వడ అంటారు. కొంతమంది పెరుగు ఆవడ అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.